మావోయిస్టు పార్టీకి మరొక షాక్ తగిలింది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు మరొక సికాసా సభ్యుడు సింగరేణి కార్మిక సమాఖ్య సభ్యుడు అశోక్ కూడా లొంగిపోయినట్టు తెలుస్తుంది. మొత్తం 8 మంది సభ్యులతో అటు ములుగు జిల్లా పోలీసుల ఎదుట ఆయన లొంగిపోయినట్లు మనకు సమాచారం అయితే అందుతోంది. ప్రస్తుతం పౌర హక్కుల కమిటీ కూడా దీనికి సంబంధించిన అంశంపై స్పందించింది. 3 రోజుల క్రితం ములుగు జిల్లా పస్రా వద్ద అటు సాంబయ్యను అదేవిధంగా అశోక్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులపై ఆరోపణలు గుప్పించింది పౌర హక్కుల కమిటీ తెలంగాణ రాష్ట్ర నాయకులు. మొదటి నుంచి కూడా కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ పైతో పాటు అశోక్ పై కూడా అనేక విధ్వంసకరమైనటువంటి ఘటనలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా కీలకంగా తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు, కృషి చేస్తున్నారు. ఆజాద్ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ అటు తెలంగాణ సరిహద్దుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిధిలో కల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలోనూ పార్టీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడంలో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించిన విషయం విదితమైతే ఆజాద్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయల రివార్డు కూడా ప్రకటించినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ములుగు జిల్లా పోలీసుల ఎదుటే సాంబయ్య లొంగిపోయారా లేదంటే ఆజాద్ ఇతర కార్యకలాపాల కోసం పర్యటిస్తున్నటువంటి సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారా, అరెస్ట్ చేశారా, పక్కా సమాచారంతో ఆయనను వెంబడించి అదుపులోకి తీసుకున్న అరెస్ట్ చేశారనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అయితే మొత్తం 8 మంది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక సభ్యులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లయితే మనకు విశ్వసనీయ సమాచారం అవుతుంది. ఇప్పటివరకు ఈ అంశంపై అధికారికంగా పోలీసులు కావచ్చు, తెలంగాణ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఎటువంటి ప్రకటన అయితే మాత్రం విడుదల చేయలేదు. ప్రస్తుతం ఆజాద్ను అదేవిధంగా అశోక్ను చిత్రహింసలకు పోలీసులు గురి చేస్తున్నారని వెంటనే వారిరువురిని కూడా కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పి పౌర హక్కుల కమిటీ నేతలైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆజాద్పై అనేక విధ్వంసకరమైనటువంటి ఘటనల్లో నేరాలకు పాల్పడినట్లు కూడా అతనిపై అభియోగాలు, ఆరోపణలు, ఆధారాలు కూడా ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్నాయి. తెలంగాణ మావోయిస్టు పార్టీ కమిటీలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర ఆజాద్ పోషిస్తూ ఉంటారు. అందులోనూ అటు ఛత్తీస్గఢ్లో తీవ్రమైనటువంటి నిర్బంధం ఏర్పడినటువంటి నేపథ్యం ఒకవైపు, మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కేంద్ర పారామిలిటరీ బలగాల సహకారంతో కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్స్ ఒకవైపు, మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల మావోయిస్టులకు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు కావచ్చు, కీలకమైనటువంటి క్రియాశీలక నేతలంతా కూడా ప్రస్తుతం జనజీవన స్రవంతిలో కలిసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కమిటీ నేతలే ఏకంగా జనజీవన స్రవంతి బాట పట్టడంతో ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు క్రియాశీలకంగా కింది స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ జనం బాట పట్టాలని పెద్ద ఎత్తున ఆలోచన అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్తో పాటు అశోక్ కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారన్న ఒక చర్చ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అటు ప్రభుత్వం కానీ లేదంటే పోలీసుల శాఖ నుంచి ఒక అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. అయితే మరోవైపు ఛత్తీస్గఢ్లో మరింత నిర్బంధం పెరుగుతుంది. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యుల టార్గెట్గా ప్రస్తుతం భద్రతా బలగాలు కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కేవలం 7 మాత్రమే ప్రస్తుతం కేంద్ర కమిటీలో యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ 7 టార్గెట్గానే ప్రస్తుతం కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా సర్చింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. అందులో ప్రధానంగా మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మాడ్వి హిడ్మా, తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్తో సహా ఇద్దరు చాలా పెద్ద ఎత్తున తమ సాయుధ బలగాలను వెంటబెట్టుకొని సేఫ్ జోన్స్లో తలదాచుకున్నట్లు మనకు సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం ఆ 2 టార్గెట్గా కూడా ఆపరేషన్స్ ముమ్మరంగా చేస్తున్నారు. అటు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ విభాగం కూడా చాలా యాక్టివ్గా పూర్తి స్థాయిలో వారి ఆచూకీ కోసం పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తుంది. అయితే తాజాగా అటు ఛత్తీస్గఢ్ అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో చాలా కీలకంగా ఉన్నటువంటి డివిజన్ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆ డివిజన్ కార్యదర్శి సాంబయ్య ప్రస్తుతం పోలీసుల ఎదుట లొంగిపోవడం మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇది మావోయిస్టు పార్టీకి చాలా కీలకమైనటువంటి ఇబ్బందిగా, సమస్యగా, దెబ్బగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆజాద్ ఆ స్థాయిలో క్రియాశీల పాత్ర పోషిస్తుంటారు. 3 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నటువంటి ఏజెన్సీ 2 జిల్లాల్లో ఆయనదే పైచేయిగా ఉంటుంది. మావోయిస్టు పార్టీ ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావం ఉన్నటువంటి జిల్లా. సో ఇక్కడ గతంలో చాలా పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ యాక్టివిటీస్ను వేగవంతం చేయాలని, చాలా పెద్ద ఎత్తున క్యాడర్ను రిక్రూట్ చేయాలని భావించింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ బలగాలు మాత్రం అడ్డుకట్ట వేశాయి. కానీ ప్రస్తుతం ఏకంగా ఆజాద్ పోలీసుల ఎదుట లొంగిపోవడం మాత్రం పోలీసులకు చాలా పెద్ద విజయంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.